దేశంలో అత్యధిక ఉద్యోగులను కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ పరంగా ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచి ఏటా లక్షల ఉద్యోగాలను నియమించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అధిక వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆకర్షించే ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ఉచిత రైలు ప్రయాణం వంటి సదుపాయాలుండటంతో రైల్వే ఉద్యోగాలంటే యువతలో యమ క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో కలిపి 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 10th ITI డిప్లొమా ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ రైల్వేలకు లోకో పైలట్ స్థానం సాధారణం. లోకో పైలట్ అనేది రైళ్లను నడపడానికి మరియు రవాణా సమయంలో రైళ్లను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి అవసరమైనటువంటి వ్యక్తి. ఇది భారతీయ రైల్వేలో ఉన్నతమైన స్థానం. లోకో పైలట్ అసిస్టెంట్ యొక్క విధులు రైలును సజావుగా నడపడానికి లోకో పైలట్కు సహాయం చేయడం, లోకో పైలట్ పనిలో లోకోమోటివ్ ఇంజన్ యొక్క సరైన పనితీరును నిర్వహించడం, రైలులో మరమ్మత్తు మరియు నిర్వహణ పనులను నిర్వహించడం, సిగ్నల్ మార్పులను తనిఖీ చేయడం మరియు ఇతర రైల్వే అధికారులతో పరస్పర చర్య చేయడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలు ఉంటాయి. ఆర్ఆర్బి రీజియన్లు అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్. ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ CBT 1, సెకండ్ స్టేజ్ CBT 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు చూద్దాం. CBT 1కు 60 నిమిషాల సమయం అనేది ఉంటుంది. 75 ప్రశ్నలు ఉంటాయి. 75 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అంశాల్లో ప్రశ్నలు అనేవి వస్తాయి. CBT 2లో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ A విభాగానికి 90 నిమిషాల వ్యవధి, 100 ప్రశ్నలు. పార్ట్ B విభాగానికి 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. పార్ట్ Aలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. పార్ట్ Bలో సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇక పోస్టుల వివరాలు చూద్దాం. మొత్తం 5,696 ఖాళీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2,499, ఎస్సీలకు 804, ఎస్టీలకు 482, ఓబీసీలకు 1351, ఈడబ్ల్యూఎస్లకు 560, XSM 572 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 758 ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హత: అభ్యర్థులు మెట్రికులేషన్తో పాటు ITI, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, ఫైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేటెడ్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు. ఇక వయస్సు 1 జూలై 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. SC STలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు అనేది ఉంటుంది. దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. SC ST మాజీ సైనిక ఉద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, EBC అభ్యర్థులకు 250 రూపాయలు, ఇతరులకు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.indianrailways.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.